దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ అక్టోబర్ నెలలో మిమ్మల్ని చూడడానికి దేవుడు మరలా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ సుఖంగా ఉన్నారని భావిస్తూ ఈ నెల ఒక వాగ్దానం కొరకు మీరందరూ ఎదురు చూపుతూ ఉన్నారు. ఈ ప్రవక్త 64వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, మేము జిగటమన్నుము, నీవు మాకు కుమ్మరి వాడవు, నీవు మాకు కుమ్మరి వాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము, మేమందరము మీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా యెహోవా మనకు తండ్రి అయి ఉన్నారు. ప్రతి కార్యంలో మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మీరు జిగటమన్నై ఉన్నారు. మనము మట్టి నుంచి వచ్చిన వాళ్ళము, మనము మట్టికే చేరుతాము కనుక ఈ మట్టి దేవుని రూపించిన పాత్ర అయి ఉన్నాం. ఎందుకంటే ఆ జిగట మట్టి చేత దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని రూపించిన దేవుడై ఉన్నారు. ఆ మట్టి పైన, ఈ పాత్ర పైన దేవునికి మాత్రం అధికారం ఉన్నది. ఎందుకంటే మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాము. ఎన్ని అయిన దేవుడై ఉన్నారు కనుక మనమందరము దేవునికి లోబడి నడుచుకోవాల్సిందై ఉన్నది. అందుకే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుడు మనకు తండ్రి ఉన్నారు. రెండోది, దేవుడు మట్టి చేత, జిగటి మట్టి చేత మనల్ని రూపించిన దేవుడై ఉన్నారు. మూడోది, ఆయన చేతి ప్రయాసము మనమందరము. అందుకే నా ప్రియ సంగమా, దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరందరూ దేవుని పనిముట్టై ఉన్నారు కనుక దేవుని కొరకు మనం జీవించాలా. దేవుడు మన జీవితంలో ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారో, ఎటువంటి వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటున్నారో అని ఒక్కసారి మీరు శ్రద్ధగా ధ్యానించి చూడండి. ఎందుకంటే దేవుని చిత్తమే మీ జీవితంలో ప్రాప్తించును గాక. అందుకొరకు మన జీవితాన్ని మనము దేవునికి అప్పగిస్తునేటప్పుడు, యెహోవా దేవుడే మీకు తండ్రి అయి ఉన్నారు. ఆయనే మిమ్మల్ని జిగట మట్టిగా మిమ్మల్ని రూపించున్నారు. మనమందరము ఆయన చేతి ప్రయాసము, ఆయన చేతి క్రియలై ఉన్నాం. అందుకొరకే నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, దేవుని చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మీరు దేవునికి లోబడి నడుచుకోవాలి. కొన్నిసార్లు మీరు ఆలోచన చేస్తారు, ఎందుకు ప్రభువా మేము ఇంత నమ్మకంతో, విశ్వాసంతో ఉపవాసం ఉంటున్నాము, దేవుని ఆలయానికి వెళ్తున్నాము, పట్టుదలగా జీవిస్తున్నాము, ఎందుకు ప్రభా మా జీవితంలో మార్పు లేదు? మా ముందు ఉన్న చాలా మందిని మేము చూస్తున్నప్పుడు అనేకులు ఆశీర్వదించబడుతున్నారు, కానీ మాకెందుకు ప్రభా ఈ శ్రమలు, మాకెందుకు ప్రభా ఈ కష్టము, మాకెందుకు ప్రభా ఇందని మనం చాలా మట్టుకు మనము బాధపడుతున్నాము. ఆయన వాక్యము సెలవిస్తుంది, యెహోవాయే మనకు తండ్రి అయిన దేవుడై ఉన్నారు. మనమందరము చీకటి మట్టి అయి ఉన్నాం కనుక ఏ విషయము గురించి అతిశయపడమాకండి. ఎందుకంటే మన దేవుడు పక్షపాతము లేని దేవుడు. ఒకరిని ఆశీర్వదించి ఒకరిని ఆయన తృణీకరించే దేవుడు కాదు, ఒకరిని హెచ్చించి ఒకరిని నాశనం చేసే దేవుడు కాదు. ఆయన పక్షపాతము లేని దేవుడు. మనల్ని అందరినీ ఆయన ప్రేమించే దేవుడై ఉన్నారు. ఆయన ఒకే రీతిగా మనల్ని అందరినీ రూపించున్నారు. ఎందుకంటే మట్టి నుంచి వచ్చిన శరీరము మట్టికే వెళుతుంది కనుక ఏ విషయము గురించి మనం గర్విష్ఠులుగా మనం మారకూడదు, ఏ విషయము గురించి మనం పట్టుదలగా జీవించకూడదు, ఏ విషయము గురించి మనము లోకరీతి అయిన మాంసమైన క్రియల చేత మనం నిండబడకూడదు. ఎందుకంటే అవర్ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. మన దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని అదుపులో నడిపించే దేవుడై ఉన్నారు. బికాస్ అవర్ గాడ్ ఇస్ ద కంట్రోలర్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మనల్ని ప్రతి ఒక్కరిని ఆయన చిత్తానుసారంగా నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అక్టోబర్ నెలలో దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళికలు, ఆయన తండ్రిగా దిగి వచ్చి జిగటి మట్టి అయిన మనల్ని ఆయన చిత్తము చొప్పున ఆయన నడిపించబోతున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఈ అక్టోబర్ నెలలో తండ్రిగా దేవుడు నీ పక్షంలో దిగి రాబోతున్నారు. నీ పక్షంలో ఆయన యుద్ధం చేయబోతున్నారు. నీ పక్షంలో ఆయన మాట్లాడబోతున్నారు. నీ పక్షంలో ఆయన లేవనెత్తబోతున్నారు. నీ పక్షంలో నీ ప్రతి కార్యము, మీ బాధతో ఉన్న ప్రతి కార్యము, అవమానము నందుతున్న ప్రతి కార్యంలో దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే యెహోవా నీకు తండ్రి అయి ఉన్నారు. దేవుడు మీకు తండ్రి అయి ఉన్నారు. ఏ విషయంలో మీరు కలవరపడమాకండి. ఎందుకంటే మనల్ని అందరినీ దేవుడు
ప్రేమించే దేవుడై ఉన్నారు. ఈ నూతనమైన అక్టోబర్ నెలలో తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు కనుక ఒక్క క్షణము మనమందరము తలవంచి ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు ప్రభా, కృప కలిగిన దేవ వందనాలు రాజా. ఈ నూతనమైన అక్టోబర్ నెలలో మేము ప్రవేశించున్నాము తండ్రి. ఈ నూతన నెలలో ప్రభా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ప్రతి కుటుంబానికి మీరు తండ్రి అయి ఉండండి ప్రభా. అవును రాజా, అనేక బిడ్డలు తండ్రి లేని వాళ్ళు ప్రభా, నాకెవరు ఉన్నారని, అవును నాకు ఆదరణ లేదు, నా గురించి పట్టించుకునే వాళ్ళు లేరని అంగలార్పుతో ఉన్న బిడ్డలకు ప్రభా మీరు ప్రభా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీరు ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ పాదములు సమర్పిస్తున్నాము తండ్రి. అవును రాజా, ప్రతి యవనస్తుల్ని చిన్న బిడ్డల్ని ప్రభా, ప్రతి చిన్న బిడ్డల్ని యవనస్తుల్ని వృద్ధురాలని ప్రభా మీ పాదములు సమర్పిస్తున్నాము తండ్రి. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి కుటుంబస్తుల్ని ప్రభా, అనురాజా ఇదిగో ప్రభా ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. God be with you.